విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రం ఇప్పుడు మరో ఎత్తుగడ వేసిందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. ఉత్పత్తి తగ్గించి నష్టాలు చూపి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లను కొమ్ము కాస్తోందని విమర్శించారు. టీడీపీ మినీ మహానాడులో వైసీపీ ప్లీనరీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎందుకు తీర్మానాలు చేయలేదని ప్రశ్నించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని రాఘవులు విమర్శించారు. ఎస్పీ మీడియా సమావేశం దీనిని నీరుగార్చేలా ఉందన్నారు. గోరంట్ల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ లేకుండా అది ఫేక్ అని ఎలా చెబుతారని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. విశాఖపట్నం వచ్చిన సందర్భంగా నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్ని కొంతమంది ఆఫీసర్స్ని కలిసి అక్కడ ఉద్యమ పరిస్థితి గురించి తెలుసుకున్నాను. మనకందరికీ తెలుసు 547 రోజుల నుండి అక్కడ నిరసన దీక్షా శిబిరం జరుగుతుంది. ఉద్యోగులు, ఆఫీసర్సు, ఇతర కార్మిక సంఘాలు అన్నీ కలిసి సమైక్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నారు. ఈ పూర్తి స్థాయి ఐక్యతల ఉద్యమం కొనసాగుతుంది. అందుకే ప్రభుత్వం దాని ఆగమేఘాల మీద ప్రైవేటీకరించాలని చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు సఫలం కాలేదు. ప్రజల ఐక్యతకి, రాష్ట్ర ప్రజల మద్దతుకి వెరసి సంకోచించి అది అనుకున్న చర్యలను కూడా తీసుకోలేకపోతుంది. ఇది ఉద్యోగుల యొక్క పోరాట ఫలితం. అందుకే ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితిని, మొత్తం స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్ని, రాష్ట్ర ప్రజలను కూడా మేము అభినందిస్తున్నాం. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరొక ఎత్తు ప్రారంభించింది. విశాఖపట్నాన్ని, స్టీల్ ప్లాంట్ని తీవ్రమైన నష్టాల్లోకి నెట్టి కృత్రిమంగా, బుద్ధిపూర్వకంగా అప్పుడు ఆ నష్టాల పేరుతోటి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం, ఉద్యమానికి బలహీనం చేయాలని ఉద్యమాన్ని ప్రయత్నం చేస్తుంది. అందుకే కోవిడ్ సందర్భంలో ఉత్పత్తి పడిపోయినా కోవిడ్ పరిస్థితులు అధిగమించి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే గత సంవత్సరం 913 కోట్ల రూపాయల లాభంకి వచ్చింది. ఇప్పుడు ఆ లాభాన్ని కూడా మళ్ళీ నష్టాల్లోకి నెట్టి ఆ సాకు చూపించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అందుకే 3 ఫర్నేస్లని పనిచేయించాల్సి ఉండగా బ్లాస్ట్ ఫర్నేస్లని ఇప్పుడు 2ని మాత్రమే పనిచేయిస్తుంది. 24,000 టన్నులు ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం ఉంటే ఇప్పుడు 10,000 టన్నులకు మాత్రమే ఉత్పత్తిని కుదించి ఉత్పత్తి చేసే పరిస్థితి ఉంది. పనిచేస్తున్న 2 ఫర్నేస్లు కూడా 30, 40, 50% లోపలే తన సామర్థ్యానికి పనిచేసేట్టుగా చేస్తున్నారు. తద్వారా ఉత్పత్తి తగ్గించి నష్టాల్లోకి నెట్టాలని చెప్పేసి ప్రభుత్వం పూనుకుంటుందనేది స్పష్టంగా కనపడుతుంది. కోకోవెన్ ప్లాంట్స్ 6 ఉన్నాయి, ఇప్పుడు 5 మాత్రమే పనిచేస్తున్నాయి. 6వది ఈ మధ్యకాలంలోనే దాన్ని నిర్మించి తోడు చేసి కూడా దాన్ని పనిచేయించకుండా ఈరోజు ప్రభుత్వం యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చి వెనక్కి నడుతుంది. అదేమంటే బొగ్గు ధర విపరీతంగా పెరిగిపోయింది.
$600 పైన పడిపోయింది. అందుకనే మేము కోకోవెన్స్ని పని చేయించలేకపోతున్నామని చెప్పేసి చెప్తుంది. కానీ వాస్తవంగా అంతర్జాతీయంగా కోవిడ్ పరిస్థితులు కొంత మారిన తర్వాత ఇప్పుడు విదేశీ బొగ్గు ధర పడిపోయింది. $240-250 తగ్గిపోయింది. అయినా కోకోవెన్స్ని పూర్తి సామర్థ్యంతో పనిచేయించడానికి పూనుకోవడం లేదు. కాబట్టి కోక్ లేదు కాబట్టి ఫర్నేసులు పనిచేయచ్చు. ఫర్నేసులు పూర్తి స్థాయిలో పనిచేయలేదు కాబట్టి ఎస్ఎంఎస్లు, రాడ్ మిల్స్ ఇవన్నీ కూడా పూర్తి సామర్థ్యంలో పనిచేయకుండా ఉన్నాయి. అలాగే విశాఖపట్నం డైరెక్టర్స్ బోర్డు కూడా ఇక్కడ యాజమాన్యం మేము బొగ్గు దిగుమతి చేసుకోవడానికి, మొత్తం కోకోవెన్స్ అన్నింటినీ పనిచేయించడానికి, ఫర్నేసులని పూర్తి స్థాయిలో పనిలోకి తేవడానికి వాళ్ళకు అనుమతి ఇవ్వడంలో యాజమాన్యాన్ని బోర్డుకి ఇక్కడ యాజమాన్యం అభ్యర్థన తెలియజేసిన వాళ్ళు నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ సంస్థలకు మేలు చేసేదానికి ప్రైవేటీకరణని వేగం చేసి నష్టాల్లో ఉంది కాబట్టి ప్రజలు కూడా అంగీకరించే స్థితికి నెట్టడానికి ఈరోజు ఈ కుట్ర జరుగుతుందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. అందుకనే కార్మికులందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకొని ఈ ప్రైవేటీకరణ నిరోధించేదానికి కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్రని బట్టబయలు చేసేదానికి పూనుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అయితే దురదృష్టం ఏంటంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించటంలా, మాట వరుసకు ప్రైవేటీకరణ ఉండకూడదు అని చెప్తున్నాయి. కానీ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ మధ్య ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి జిల్లా అవుతా, అనకాపల్లి జిల్లాలో మినీ మహానాడు జరిగింది. కనీసం తెలుగుదేశం మినీ మహానాడులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక బలమైన తీర్మానం చేయడానికి కూడా ఆ పార్టీ పూనుకోలేదు. వైఎస్ఆర్ పార్టీ కూడా ఈ మధ్య ప్లేనాలు జరిపింది, అక్కడ కూడా దీని ప్రస్తావన చేయలేదు. ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారు, అప్పుడు ప్రస్తావన లేదు. అంటే వీరు పరోక్షంగా ప్రైవేటీకరణ జరిగితేనే మంచిదని కోరుకుంటున్నారా, లేదు దీన్ని నిరోధించాలని చెప్పేసి పట్టుదలతో ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. అందుకనే నేను ప్రభుత్వానికి, అలాగే పాలక పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి, వీరందరికీ మీ చిత్తశుద్ధిని రుజువు చేసుకోండి, ఈ ఉద్యమానికి బలంగా మద్దతు ఇవ్వండి. పార్లమెంట్లో మేము ప్రైవేటీకరణ చేసి తీరుతామని చెప్పేసి సమాధానం చెప్పిన తర్వాత, వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అడిగిన దానికి సమాధానం స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వారు ఉలుకు పలుకు లేకుండా ఉండటం న్యాయం కాదు. వెంటనే వాళ్ళు బహిరంగంగా మళ్ళీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వాళ్ళు స్టీల్ ప్లాంట్స్ సందర్శించి ఆ పార్టీల నాయకులు మరొకసారి తమ మద్దతుని ప్రకటించాలని, ప్రత్యేక శాసనసభ సమావేశం వేసి దాంట్లో తీర్మానం కూడా మరొకసారి చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సిపిఎంగా మేము పూర్తి మద్దతు ఇస్తాం. అన్ని రకాల ఉద్యమాలకి వాటన్నిటికీ ముందుండి వారికి తోడ్పాటుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. అలాగే రైల్వే జోన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. రైల్వే జోన్ ఇచ్చేసామని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. విజయవాడ గుంతకల్లు జోన్కి విశాఖపట్నం పేరు ఇచ్చారంతే, జోన్ ఇవ్వాల. ఈ విశాఖపట్నం వాల్టేరు ఇదంతా వాల్టేర్ జోన్లోనే ఉంది. ఇప్పటికీ వాల్టేరు ఈస్ట్ కోస్ట్ జోన్లోనే ఉంది. అందుకని ఈ పేరు మాత్రమే, ఒక పేరు అటిచ్చి మేము జోన్ ఏర్పాటు చేసామని చెప్పేసి చెప్తున్నారు. ఆ రకంగా విశాఖపట్నానికి వాళ్ళ చిరకాల వాంఛకి ఈరోజు అన్యాయం జరిగింది. ఆ మోసపూరితమైన ట్రిక్కుల్ని ప్రజలు నమ్మరు. అందుకని ఈ జోన్ ఏర్పాటు విశాఖపట్నంతో సహా, ఈ డివిజన్తో సహా కలిపిన జోన్ ఏర్పడేట్టుగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే విశాఖపట్నం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినట్టు అవుద్దని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇక మూడో విషయం, ఈ వైఎస్ఆర్పి ఎంపీ మాధవ్ గారి గోరంట్ల మాధవ్ గారి యొక్క రాసలీల వ్యవహారం మీద చాలా రాష్ట్ర ప్రభుత్వం చాలా అవమానకరంగా వ్యవహరిస్తుంది. వారి వ్యవహార సరళి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పద్ధతిలో ఉంది. అందుకని మేము కోరుతున్నాం, మొత్తం ఆ వ్యవహారం మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని వేసి
విచారణ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఎస్పీ ఫకీరప్ప గారు చేసిన ప్రకటన చూస్తే దాన్ని హర్షప్ చేయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్పి నాయకులు, వివిధ నాయకులు, అగ్రస్థాయి నాయకులు చేసిన ప్రకటనలు చూసినా అదేదో వ్యక్తుల వ్యవహారం అయినట్టు, వాళ్ళ ఆంతరంగిక వ్యవహారం అయినట్టు, అది ప్రజలకు సంబంధం లేని వ్యవహారం అయినట్టుగా చిత్రీకరించేదానికి, దాని దుర్మార్గాన్ని కప్పిపెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. ఈరోజు అంత అశ్లీలంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అంతలో పార్లమెంట్లో దేశం మొత్తానికి నాయకత్వం వహించిన పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఆ రకంగా వ్యవహరించడం అని చెప్పేసి సిగ్గుచేటైన విషయం, చాలా ప్రమాదకరమైన విషయం. దాని మీద అందరూ తీవ్రంగా స్పందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం, ముఖ్యంగా ప్రభుత్వం. అలాగే దాన్ని ఆ మహిళలను కూడా ఒత్తిడి చేసి ఫిర్యాదు చేయకుండా చేసే పరిస్థితి ఉంది. ఇప్పటివరకు వారు వ్యక్తిగతంగా వారిద్దరూ ఫిర్యాదు చేయలే. ఒక ఫిర్యాదు చేశారని పత్రికల్లో వచ్చింది, దానికి మాకేం సంబంధం లేదు, అటువంటిది ఏం జరగలేదని వాళ్ళు ఫిర్యాదు. దాని మీదైనా విచారణ చేయాలి. ఒకసారి వీడియో వచ్చిన తర్వాత మార్ఫింగ్ అంటున్నారు. ఎస్పీ గారు చెప్పేదాన్ని బట్టి అది మార్ఫింగ్ అనిపిస్తుంది అని అంటున్నారు. విచారణ చేయకుండా ఫోరెన్సిక్ ల్యాబ్కి పోకుండా ఎట్లా అది మార్ఫింగ్ అని చెప్పేసి ఆయన చెప్పగలుగుతున్నాడు? ఆయనకేమన్నా దూరదృష్టి లేకపోతే అంతర్జాలం కాదు, ఏమన్నా మ్యాజిక్ ఏదైనా దివ్య దృష్టి ఏమన్నా ఉందేమో తెలియదు. అందుకనే మేము కోరుతుంది ఏంటంటే, ఒకవేళ అది ఫేక్ వీడియో అయినా విచారణ చేసి ఆ ఫేక్ వీడియోని సృష్టించిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. నిజంగా మాధవ్ గారు అటువంటి చర్యలకు పాల్పడితే ఇంకా చాలా తీవ్రమైన చర్య తీసుకోవాలి. అలాగే ఆ మహిళల మీద ఒత్తిడి చేసి వాళ్ళు ఫిర్యాదు చేయకుండా చేస్తూ ఉంటే ఆ ఒత్తిడి చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని కోణాల నుంచి చాలా అన్యాయం అక్కడ జరుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా ఉండటం అనేది న్యాయం కాదు. అందుకనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని పూర్తి అధికారాలతోటి వెంటనే నియమించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అది చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నేరంలో భాగం పంచుకోవడానికి సిద్ధం అయినట్టుగా మేము భావించాల్సి వస్తుంది. ఇవి నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్న అంశాలు. ఇంకేమైనా మీరు ఏమైనా అనొచ్చు. ఇప్పుడు కొత్త వాదన అది కాదు, అది ప్రైవేటు వ్యవహారం. అంటే నిజం జరిగినా కానీ అది అందరూ అంగీకారంతో జరిగినట్టుగా మీరు భావించండి అని చెప్పేసి ఇప్పుడు కొత్త వాదన పరోక్షంగా తీసుకొస్తున్నారు. అంటే అంగీకారంతో ఇంత దుర్మార్గాలు చేసినా దాన్ని మనం సహిస్తామా? అలాగే అంగీకారంతో జరిగినట్టుగా బలవంతంగా వాళ్ళ చేత ఒప్పిస్తే దాన్ని మనం సహిస్తామా? అందుకని అటువంటి కుంటి వాదనలు ఏమీ కుదరదు. విచారణ జరగాలి. విచారణలో ఈ వాదనలన్నీ వినిపించుకోండి. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏం నిర్ధారణ చేస్తుందో దాని ప్రాతిపదిక మీద మనం ముందుకు పోవాల్సి ఉంటుందని మా అభిప్రాయం. ఒకసారి నేరం జరిగితే అట్లాంటి నేరాలు భవిష్యత్తులో జరుగుతాయా లేదని మనం ఏం ఊహించి చెప్పలేము. ఎందుకంటే చాలా చోట్ల శిక్షలు పడిన తర్వాత కూడా నేరం చేస్తున్నారు. కానీ జరుగుతాయా లేదనేది కాదు, జరిగినప్పుడు విచారణ చేయాలి, జరిగినప్పుడు శిక్ష వేయాలి. అది ఏ న్యాయమైనా చెప్పేది. అది చేయకుండా ఉంటే వ్యక్తులు నేరాలు చేస్తారో లేదు కానీ ప్రభుత్వమే నేరం చేయొచ్చు అని చెప్పేసి అంగీకరించినట్టు అవుతుంది. అది ఉండకూడదు అనేది మా అభిప్రాయం. విషయం ఏంటంటే, దేశభక్తి ప్రచారం చేస్తే ఎవరికీ నష్టం లేదు. మనందరం దేశభక్తులమే, మనందరం కూడా దేశభక్తిని ప్రచారం చేయాలి. వాళ్ళు దేశభక్తిని కాదు ప్రచారం చేస్తుంది, విద్వేష శక్తిని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే కొంతమంది ఈ దేశంలో దేశభక్తులైనట్టు, కొంతమంది ఈ దేశంలో దేశద్రోహులైనట్టు, ఆ రకంగా దేశాన్ని చీలదీసేదానికి. దేశభక్తి దేనికోసం అంటే ప్రజలందరినీ ఐక్యం చేసేదానికి, చీలదీసేదానికి. ఈరోజు బీజేపీ చేస్తున్న ప్రయత్నం ఏంటంటే చీలదీసేదానికి, ప్రజల్ని రెండు ముక్కలుగా చీలదీసేదానికి ప్రయత్నం. విమర్శించే ప్రతిపక్షాలన్నీ దేశద్రోహులే, వాళ్ళ దేశభక్తులు కాదు. మన నల్ల చొక్కా కాంగ్రెస్ వాళ్ళు వేసుకుంటే అది బ్లాక్ మ్యాజిక్, కాషాయ చొక్కా వేసుకుంటే అది శాంతి. ఇప్పుడు నేను కూడా అప్పుడప్పుడు నల్ల చొక్కా వేస్తుంటాను, మీరు కూడా నల్ల చొక్కా వేసి అని నల్ల చొక్కా వేసిన వాళ్ళందరూ బ్లాక్ మ్యాజిక్ వాళ్ళు అయినట్టు, ఇంక ఈ చొక్కాలు వేసినట్టు. ఇట్లాంటి చొక్కా మీద విడదీస్తారు ప్రజల్ని, తిండి మీద విడదీస్తారు ప్రజల్ని, ఆహార్యం మీద విడదీస్తారు ప్రజల్ని. ఇప్పుడు జెండా ఎగరేసారా ఎగరేయలేదా అనే దాన్ని బట్టి విడదీస్తారు. రేపు ఎవరైనా జెండాను ఎగరేయలేదనుకో వాడు దేశద్రోహి కింద లెక్కే. కాబట్టి ఈ రకంగా ప్రజల్ని మొక్కలు చేసేది దేశభక్తి కాదు. వాస్తవంగా ఎవరికైనా అటువంటి
భక్తి లేని వాళ్ళు ఉంటూ ఒప్పించి భక్తి వైపుకి తీసుకురావడం దేశభక్తి అవుతుంది తప్ప అటువంటి వాళ్ళని విడదీసి ముక్కలు చేసి మీరు శత్రువులుగా పరిగణించడం అనేది దేశభక్తి కాదు. అందుకనే దీన్ని ఆజాదీక అమృతోత్సవ్ అని చెప్పేసి వారు నిర్వహిస్తున్నారు. వాస్తవంగా అమృతోత్సవ్ కాదు నిర్వహించాలి, ఆజాదీక సంకల్పోత్సవ్ నిర్వహించాలి. ఎందుకంటే ఈ 75 సంవత్సరాల్లో అనేక లోపాలు ఉన్నప్పటికీ 4 విషయాలు, ముఖ్యమైన విషయాలు, మంచి విషయాలు ఉన్నాయి. ఒకటి, డెమోక్రసీ ఉంది, దాన్ని నాశనం చేయడానికి పూనుకుంటున్నారు. ప్రజాస్వామిక హక్కులన్నిటి, వాక్ సభా స్వాతంత్రాలన్నింటినీ హరించడానికి పూనుకుంటున్నారు. రెండవ మంచి విషయం లౌకికవాదం. ఈ లౌకికవాదం వల్ల ఇంత పెద్ద ఉపఖండం లాంటి దేశం ఐక్యంగా ఉంది, చాలా సమస్యలు ఉన్నప్పటికీ. లేకపోతే ఎప్పుడో బాల్కనైజ్ అయిపోయేది, చిన్న దేశాలు కూడా బతకలేకపోతాయి. ఇంత పెద్ద దేశం బతికిందంటే లౌకికవాదం మూలంగా. మూడో అంశం ఫెడరలిజం. ఇంత బలమైన రాష్ట్రాలు ఈ దేశంలో కలిసి ఉండాలని ఇప్పటికీ అనుకుంటున్నాయి. చాలామంది విడిపోవాలనే వాళ్ళు కూడా సర్దుకొని దేశం ఒకటిగా ఉండాలని చెప్పేసి ఇంతకుముందు వచ్చాం. ఖలిస్తాన్ ఉద్యమం చూసాం, ఆసు ఉద్యమం చూసాం, ఆర్టిస్టుల ఉద్యమాలు చేసాం. ఎన్ని ఉద్యమాలు వచ్చినా ఇప్పుడు కలిసి ఉంది, ఎందుకంటే ఫెడరలిజం మూలంగా ఉంది. నాలుగోది సోషల్ జస్టిస్. ఆ రోజు అంబేద్కర్ అన్నాడు, తెల్లవాళ్ళని వెళ్ళగొడతాం, ఎందుకని? మనకు స్వేచ్ఛ లేదని. మరి ఈ దేశంలో ఉండే దళితులకి, వెనకబడిన కులాలకి, ఇటువంటి వాళ్ళకి కూడా స్వేచ్ఛ కావాలి కదా. అది ఇవ్వకుండా ఈ దేశంలో కలిసి ఉండాలని వాళ్ళు ఎందుకు అనుకోవాలి అంటే అప్పుడు మనం సామాజిక న్యాయం, అంటరానితనాన్ని నిషేధించాం, పోటా యాక్ట్ తీసుకొచ్చేటని చేసాం. ఇప్పుడు వాటన్నిటికీ భంగం జరుగుతూ ఉంది. ఈ 4 విషయాలనైనా హరించకుండా రక్షించుకోవాల్సిన కర్తవ్యం ఇప్పుడు ఉంది. అటువంటి సంకల్పం ఈరోజు మనం తీసుకోవాలి అనేది మా అభిప్రాయం. అందుకని మేము ఆజాదీక సంకల్పోత్సవం రూపంలో దీన్ని జరపాలని చెప్పేసి అనుకుంటున్నాం. జెండాలు ఎగరేయడం, జెండాలు ధరించడం అది అందరం చేయాల్సింది, దానికేమీ అభ్యంతరం లేదు. కానీ జెండా ఎగరేసి జెండా తగిలించుకొని చేస్తేనే దేశభక్తి, ఆ సింబాలిజమే దేశభక్తి అని చెప్పి అనుకుంటే దాన్ని అంగీకరించడం. దేశభక్తి గుండెల్లో ఉండాలి, ఈ దేశం ఒకటిగా ఉండాలని చెప్పేసి దాంట్లో ఉండాలి, ఈ దేశం ప్రజాస్వామ్యంగా ఉండాలనే దాంట్లో దేశభక్తి ఉండాలనేది. అటువంటి దేశభక్తిని ఇప్పుడు మనం ప్రదర్శించాలనేది. ఆయన ఉత్తరాలు చాలా రాస్తున్నాడుగా, ఆమె ఒక ఉత్తరం రాయమనండి, మీరే అంగీకరించారు, మీ మూలంగానే మేము ప్రైవేటీకరిస్తున్నాం అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారు. ఈయన వద్దు అన్నట్టు ఈయన చెప్తుంటాడు, వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం మేరకే చేసేమని చెప్తున్నారు. ఆ రకంగా అంగీకారం మా దృష్టిలో అయితే చంద్రబాబు నాయుడు అంగీకారం తెలియజేశారు. ఈయన కూడా ఈ స్థలాలను నమ్మి దాన్ని పెట్టి దీన్ని బాగు చేయొచ్చు అని చెప్పి ఉత్తరం రాశాడు. ఇక్కడ ప్రజా ఉద్యమం వచ్చింది కాబట్టి అందరూ సర్దుకొని ఇప్పుడు అంత మేరకు మాకు సంతోషం. అందుకని వాళ్ళు ఇంకా నిజాయితీతోటి ఇంకా ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఒకవేళ ఆయన ప్రైవేటీకరించమని చెప్పేసి రాసాడు అనుకోండి, అంటే ప్రజలు ఇష్టం లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించుద్ది ఏంటి? వాళ్ళు 3 చట్టాలు చేశారు, ఎందుకు వెనక్కిపోయారు? ఇప్పుడు ఇంతే, దీని ప్రాధాన్యత ఉంది. తెలంగాణ, ఆంధ్ర కలిపితే 7 కోట్ల జనం ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉండాలనుకుంటున్నారు. అందుకని మీకేమైనా అనుమానం ఉంటే ఒక రెఫరెండం పెట్టమండి. ప్రజలు ఈ ప్రభుత్వ రంగంలో ఉండాలని కోరుకుంటున్నారా, ప్రైవేటీకరించాలని కోరుకుంటున్నారా? బీజేపీ వాళ్ళకి అనుమానం ఉంటే ఒక రెఫరెండం పెట్టండి, ప్రజలందరూ ప్రైవేటీకరించమంటే చేదురు. కానీ ముఖ్యమంత్రి మీద నెపం మోపేసి ప్రైవేటీకరణ సమర్థించుకోవడానికి మేము అంగీకరించాం. అంటే మీరేం చెప్తున్నారు? ప్రధానమంత్రి మోడీ గారు చెప్తుందంటే మన దేశ రక్షణకి వచ్చే డోకా ఏమీ లేదు, చైనా ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదు, చైనాకి ఏం చేస్తే దానికి రెట్టింపు మనం చేయగలిగే శక్తి మనకు వచ్చింది అని చెప్పేది రోజు ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. ఈ విషయం వరకు ఆయన మాట మీద మాకు భరోసా ఉంది, అందుకని ఎక్కువ ఆందోళన మేమేమీ చెందడం లేదు. రాష్ట్రానికి అప్పులు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయని దాంట్లో సందేహం లేదు. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే, ఈ రాష్ట్రాలు ఇటువంటి అప్పులు ఊబిలోకి పోవడానికి ప్రధానమైన కారణం కేంద్రం. రాష్ట్రాలు కూడా తోడై ఉండొచ్చు. ఈరోజు మొత్తం దేశంలో ఉండే బీజేపీ రాష్ట్రాలతో సహా అన్ని రాష్ట్రాలు ఎక్కువ తక్కువ లేదు తేడా అప్పుల్లో ఉన్నాయి. ఈ అప్పుల్లో అత్యధిక భాగం కేంద్ర ప్రభుత్వం యొక్క కారణం. అదేమిటంటే, మొదటిది మొత్తం ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు కేటాయించే వాటిలో కోత పెట్టేశారు. రెండవది జిఎస్టీ వచ్చేసిన తర్వాత రాష్ట్రాల వాటా తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం స్కీములన్నీ కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇచ్చుకుంటూ రాష్ట్రాల బడ్జెట్కి ఇవ్వకుండా ఆపేసినాయి.
ఇప్పుడు 4 షరతులు పెట్టి ఆ షరతులు పెడితే మీకు అప్పు చేసుకోవచ్చు, లేకపోతే లేదని చెప్పింది. అందుకని 3.5 కన్నా అప్పు చేసేదానికి లేదు. మూడవది ఏది, ఇంతకుముందు ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఆస్తులను తాకట్టు పెట్టుకొని అప్పు చేసుకునేదానికి అవకాశం ఉండేది. ఆ అప్పుని రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లో చేర్చరు కాబట్టి ఈ FRBM యాక్ట్ ప్రకారం 3.5% రాకుండా వాళ్ళు అప్పులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మీరు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా తీసుకున్న అప్పులను కూడా మీ బడ్జెట్లో వేసి అప్పులు లెక్క కట్టాలి అంటే 3.5కి దాటిపోతే అండి. ఇంకోటి ఏంటంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం 7%, 8% అప్పులు చేస్తుంది ఫిస్కల్ డెఫిసిట్. దానికి కూడా 3.5%, 4%. కానీ వాళ్ళకి నచ్చినట్టు అప్పులు చేయొచ్చు, రాష్ట్రం మాత్రం అప్పులు చేయకూడదని చెప్పేసి ఈరోజు చెప్తుంది. అందుకని ఈరోజు రాష్ట్రాల అప్పులలోకి పోవడానికి ఎక్కడన్నా పోయి ఉంటే దానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఇక రాష్ట్రం అంటారా, రాష్ట్రాలు కూడా ఎన్నికల కోసం ఇంకోటి కోసం రకరకాల స్కీములు అవన్నీ తెస్తున్నాయి. ఆ తెచ్చిన దానికి వాళ్ళు బాధ్యత వహించాలి. ఆ స్కీము మంచిదైతే సమర్థిస్తాం, మంచిది కాకపోతే వ్యతిరేకిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఏమో అన్ని పథకాలు పెట్టుకోవచ్చు, మోడీ గారేమో ఈ పథకాల మీద చర్చ జరగాలని చెప్పేసి చెప్తారు. ముందు మోడీ గారి పథకాల మీద చర్చ జరగాలి. మోడీ గారి పథకాల మీద చర్చ జరగాలి. ఏం పథకం? కార్పొరేట్ సంస్థల యొక్క అప్పులన్నింటినీ రద్దు చేసే పథకం. ఈ 8 ఏళ్లలో 16 లక్షల కోట్లు రద్దు చేసేసారు. ఆ 16 లక్షల కోట్లు వస్తే అట్లాంటి స్కీములు ఎన్ని స్కీములు అయినా పెట్టచ్చు, డబ్బులకి ఏం కొదవా లేదు. అవన్నీ వాటి గురించి ఆలోచించండి. ఆ స్కీములన్నీ సజావుగా జరిగిపోతాయి. పేదవాళ్ళకి ఇచ్చే స్కీములు మాత్రం చర్చించాలని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఉదాహరణకి కొన్ని రాష్ట్రాల్లో ఎకరాకి ఇంతని ఇచ్చేస్తున్నారు. అంటే మీకు 100 ఎకరాలు ఉంటే ఎకరాకి 1000 అన్నారు అనుకోండి, మీకు 100 ఎకరాలు ఉంటే మీకు 1,00,000 వచ్చేస్తుంది. నాకు ఎకరా ఉంటే నాకు 1000 వస్తాయి. అంటే ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అటువంటి స్కీములు మనం రేషనలైజ్ చేయొచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ అక్కడ మాత్రం ఆ స్కీములు అమలు జరిపేస్తారు. పేదవాడికి ఇచ్చే 1000 రూపాయలు, 2000 ఆ పింఛను ఈ పింఛను ఈ మాత్రం ఎత్తేయాలని చెప్పేసి చెప్తున్నాను. అందుకని ప్రభుత్వం స్కీముల గురించి మోడీ గారు ఆ రకంగా భావిస్తే పార్లమెంట్లో చర్చ పెట్టమనండి. పార్లమెంట్లో ఈ స్కీములు ఏ స్కీములు ఉంచాలో ఏ స్కీములు తీసేయాలో పార్లమెంట్ నిర్ణయించుకుని ఆ రకంగా అమలు జరపండి. అది చేయరు. వాళ్ళకి నచ్చిన స్కీములు అమలు జరుపుతుంటారు, పార్లమెంట్లో చర్చకి పెట్టరు. అందరం చర్చ చేయాలని చెప్పేసి అప్పుడప్పుడు ప్రకటనలు చేస్తుంటారు. ఎందుకంటే చాలా ప్రాంతీయ పార్టీలు ప్రజలకు పనికొచ్చాయి కొన్ని స్కీములు పెట్టి కొంత తిని కొంత పంచి ఈరోజు బీజేపీకి చాలా అడ్డంగా చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. వాటిని దెబ్బతీసి ఈ రాష్ట్రాల్లో కూడా దాన్ని చేసుకోవాలంటే ఇట్లాంటి చర్చను ఒక లేవనెత్తడం అని చెప్పేసి ఒక ముఖ్యమైన అజెండాగా ఉంది. అందుకని ఈ స్కీముల మీద దాడి ఈరోజు బీజేపీ చేస్తుంది. సుప్రీంకోర్టులో బీజేపీకి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళ చేత ఇట్లాంటి చేసి సుప్రీంకోర్టులో ఒక చర్చనీయాంశం చేస్తుంది. అది ప్రమాదకరమైంది. ప్రత్యక్షంగానే బీజేపీ నాయకులు చాలాసార్లు ఈ ప్రాంతీయ పార్టీలు చాలా ప్రమాదకరం, ఇవి పోవాలని చెప్తున్నారు. ప్రాంతీయ పార్టీలు పోవాలి కాదు, రాష్ట్రాలు పోవాలనేది వాళ్ళ ఉద్దేశం. ఫెడరలిజం పోవాలి. 5-6 కోట్ల 7 కోట్ల మంది జనం కలిగిన తెలుగుదేశానికి, తెలుగు ప్రజలకు ఒక రాష్ట్రం వద్దు, మలయాళంకి ఒక రాష్ట్రం వద్దు, 20 కోట్ల మంది హిందీ దానికి ఆ రాష్ట్రం కూడా వద్దు. ఈ రాష్ట్రాన్ని ఎవడు పరిపాలన చేస్తాడు? ఎవడు పరిపాలన చేస్తారంటే గుజరాత్ పెట్టుబడిదారులు, అంటే అంబానీ, అదానీ ఇట్లాంటి వాళ్ళు 4 ఉంటే ఈ దేశం మొత్తం ఈ రాష్ట్రాలు బలంగా ఉంటే వాళ్ళ పన్నులు వాళ్ళు వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చేసుకుంటుంటే ఈ పెద్ద కార్పొరేట్ సంస్థలు తమ యొక్క వస్తువుల్ని వాటన్నిటిని అమ్ముకునేదానికి స్వేచ్ఛగా తిరిగేదానికి అవకాశం ఉండదు. వాళ్ళకి రిప్రజెంటేటివ్గా ఈరోజు రాష్ట్రాలను బలహీనం చేయాలని చెప్పేసి వాళ్ళ సిద్ధాంతం ఏది? ఒకే మాట, అంటే రాముడి గారికి ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య కూడా అంటారు కదా. ఇప్పుడు ఏంటంటే రాష్ట్రానికి మొత్తానికి ఒకే పన్ను, ఒకే లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఒకటే పెడతారట, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా ఒకటేనట, ఒకే భాష, అంటే ఈ భాషలంతా హిందీ సంస్కృతం ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే పండగ, ఒకే సెలవు. దేశమంతా ఒకే సెలవు, ప్రత్యేకం వారంకి ప్రత్యేకం ఇంకోటి ఉండదు, ఒకే సెలవు. ఆఖరికి ఒకే భోజనం కూడా, మీకు భోజనాల్లో కూడా వ్యత్యాసం ఉండేదానికి లేదు. దీని అర్థం ఏంటంటే ఇక ఈ డైవర్సిటీని పూర్తిగా నాశనం చేయడం. ఏం చెప్తాడేమో అక్కడ మామిడి చెట్లు పెంచాలంటాడేమో ఏ ఎడారి రాజస్థాన్లో మామిడి చెట్లు పెంచాలి, ఇక్కడేమో జమ్మి చెట్లు పెంచాలని అంటాడేమో తెలియదు. అంటే ఈ భారతదేశాన్ని ఈ డైవర్సిటీని మనం అంగీకరిస్తున్నాం కాబట్టి ఈ దేశం ఇలా ఉంది. నువ్వు డైవర్సిటీని ఎప్పుడైతే భంగం చేస్తావో ఈ దేశం ఇలా ఉండదు. ఇప్పుడు అటువంటి లక్ష్యంతో వాళ్ళు ఉన్నారు.
మా ఉద్దేశం అట్లాంటి లక్ష్యం నెరవేరదు ఈ భారతదేశంలో. ఒకవేళ వాళ్ళు బలవంతంగా నిరంకుశంగా ప్రయత్నించి దానికి రెసిస్టెన్స్ వస్తుంది. లేకపోతే చంద్రశేఖరరావు ఇంత ఉగ్రుడైపోయాడంటే బీజేపీ తోటి ఉన్నాయనే కదా ఆయన. మరి వీళ్ళందరూ ఇంత తీవ్రంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళ అవకాశవాదమే కాదు, రాష్ట్రాలకు జరుగుతున్న నిజమైన అన్యాయం కూడా ఉన్నది. అందుకనే ఈ ప్రయత్నం అంతా, బీజేపీ ప్రయత్నం అంతా అధికారం అదే కాదు. ఈరోజు నేషనల్ ఫైనాన్స్ క్యాపిటల్ 135 కోట్ల జనం ఉన్న ఈ దేశంలో స్వేచ్ఛగా ఈ నిరాఘాటంగా తమ సరుకుల్ని తమ వాటిని అమ్ముకోవడానికి, లేకపోతే అదానీ గారు వచ్చి వరుసగా సముద్ర తీరం అంతా ఒకడు కొనగలడండి. కృష్ణపట్నం దగ్గర నుంచి మొదలెట్టి గంగవరం దగ్గరకు వచ్చి మధ్యలో బందరు వచ్చేసి ఇప్పుడు విశాఖపట్నం పోర్టులో 2 బర్తులు కొట్టేసి రేపు ఇది ప్రైవేటీకరణ అయితే అది మొత్తం కొట్టేసి ఇలా అయిపోయి మొత్తం తిరిగాడు. ఒక కంపెనీ మొత్తం ఓడరేవులన్నింటినీ, ఒక కంపెనీ మొత్తం ఎయిర్పోర్టులన్నింటినీ, విశాఖపట్నం కూడా అదానే, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి. ఇంకా విశాఖపట్నం చర్చలో ఉంది, ఎందుకంటే నేవీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు, లేకపోతే ఇది కూడా ఎప్పుడో పోయేది. ఈ వీళ్ళకి మేలు జరగాలంటే మనకి రాష్ట్రం అనే అభిమానం ఉండకూడదు. మనవాడు కాకుండా గంగవరం మన రాజుగారు కాకుండా వాడు ఎవడో అదాని ఎందుకు వస్తాడని మనం అడగకూడదు. ఇటువంటిది పోవాలంటే ఈ రకమైన డైవర్సిటీని నాశనం చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం. అందుకనే ఒకే ఎన్నిక కూడా ఒకే ఎన్నిక, పంచాయతీ దగ్గర నుంచి దాకా ఒకే ఎన్నిక చేసేయండి, ఇంకా డైవర్సిటీ ఏమీ లేదు. ఇప్పుడు ఈ ఎన్నికలు ఉంటాయి, ఇక్కడ కమ్మాయిని గెలుస్తాడు, అక్కడ రెడ్డి ఆయన గెలుస్తాడు, అక్కడ వేలమాయని గెలుస్తాడు, లేకపోతే ఇక్కడ దళితుడు గెలుస్తాడు. రేపు ఒకే ఎన్నిక అనుకోండి, అంబానీ గారికి గెలుస్తాడు, లేకపోతే ఆయన డబ్బులు ఇచ్చినాడు. అందుకని ఒకే ఎన్నిక ఈ రూపంలో దేశాన్ని స్ట్రైట్ జాకెటింగ్ అంటాం, ఈ వ్యత్యాసాలు లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం. అది మా ఉద్దేశం, అది ప్రమాదకరమైన ప్రయత్నం, దేశాన్ని ఐక్యతకు భంగం జరుగుతుంది అనేది మేము. స్థానిక సంస్థల మీద విపరీతమైన ఒత్తిడి పెట్టారు, అన్ని చోట్ల కూడా పన్నులు పెంచారు. అతని నుంచి చూసుకుంటే ఇప్పుడు విపరీతమైన 3 అంటున్నారు కాబట్టి లేటెస్ట్గా ఏదో పేపర్లలో వచ్చింది, ఇంపాక్ట్ ఛార్జెస్ అని చెప్పి, చెత్త పన్ను పోయే లోపలే ఇంపాక్ట్ ఛార్జెస్ అని చెప్పేసి కూడా వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వాలు ఆ కేంద్రం మీద నోరు విప్పలేరు, ఏ కేసు పెడతారో, ఏ ఈడీ వాడు వస్తాడో అని భయం. అందుకని లోకగా దొరికింది ప్రజలు. అందుకని ఆ ప్రజల మీద ఆ పన్ను ఈ పన్ను వేసేసి ఈరోజు వసూలు చేసుకునే కార్యక్రమం ఉంది. చాలా తప్పు. నువ్వేమో ప్రజలకు మేలు చేస్తానికి ఆ స్కీమ్ ఈ స్కీమ్ పెడతానని ఒకవైపు చెప్తూ మళ్ళీ ఆ పన్ను ఈ పన్ను అంటే, ఇప్పుడు ప్రజలకేమో సిల్లు జేబులు ఇచ్చి దాంట్లో డబ్బులు వేస్తే ఏమిటి ప్రయోజనం ఉంటుంది? అట్లాంటిది మంచిది కాదనేది, ఇట్లాంటి వాటన్నిటి గురించి కూడా పునరాలోచన చేయాలని నా అభిప్రాయం. ఇప్పుడు ముందస్తు ఎన్నికలకి ఈయన ఆదుర్దం ఉన్నట్లేదు, బీజేపీ వాళ్ళు ఆదుర్దగా ఉన్నట్లేదు. ఎందుకంటే స్నేహం సజావుగా జరిగిపోతున్నట్టుంది. అందుకని ఏం ఆదుర్ద ఎవరికి ఎన్నికల గురించి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా భయం ఉండాలి, 2 ఎన్నికలు కలిగితే ఏమైనా నష్టం కూడా ఏముంది? ఎన్నికల ముందు వాళ్ళకి సహకరిస్తుంటే ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళకి సహకరించే అవకాశం ఉంటే నష్టం కూడా ఎవరికి ఏం లేదు. అందుకని మేము ఊహించలేము. కానీ పక్కన తెలంగాణ ఇంకో రాష్ట్రంలో అంత హడావుడి ఇక్కడ జరగకపోవచ్చని అనిపిస్తుంది.